ఇలాంటి అసలు ఆలోచన ఎవరికి రాదని, మద్యం దుకాణాలు ప్రభుత్వం ద్వారానే నడపాలనే ఆలోచన తెచ్చింది. ఇది ప్రజల కోసం అనుకున్నారు. కానీ డిస్టిలరీలన్నింటినీ మొత్తం కబ్జా చేసేసి బ్రాండ్స్ అన్నీ తీసేసి వీళ్ళ సొంత బ్రాండ్లు పెట్టి నగదు లావాదేవీలు డిజిటల్ లేకుండా చేసి జీరో మాల్తో వ్యవహారం చేశారని చాలా పెద్ద ఇదని అదని ఇదని ఎంతో చెప్పారు కదా. సరే, ఓకే, ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కడ ఎలాంటి మనీ వ్యవహార లావాదేవీలకు సంబంధించి తేడాలు ఉన్నా మా ఈడీ ఎంటర్ అయిపోద్ది. రాష్ట్రపతి గారికి ఇచ్చిన కంప్లైంట్ అయినా ఈడీకి ఎన్రూట్ అవ్వాలి లెక్క ప్రకారం. ఆవిడ 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 ఎంక్వైరీ చేయదు కదా, ఆ మంత్రిత్వ శాఖకో లేకపోతే ఈడీ పంపుతారు. మరి అది ఎందుకు స్టార్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దాదాపు 9 నెలలు కావస్తున్నా వీళ్ళు ఎందుకు అక్కడికి పంపలేదో నాకు అర్థం కావట్లా. ఎందుకు ఇంతవరకు ఎంటర్ అవ్వలేదు అనుకోవాలి? అది కూడా అది $1 బిలియన్ క్వశ్చన్ లాగా ఉంది. ఎందుకంటే మీకు ఢిల్లీలో చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా వేగంగా పావులు కదిపారు. అవును, చాలా. అది ఏంటి, కేవలం అది ఒక తీసుకొచ్చారు. 1 సంవత్సరం అది పాలసీ కూడా దట్ లిమిటెడ్ టు ఓన్లీ 1 year పాలసీ. దట్ టు వాళ్ళ ఎలిగేషన్ కూడా వాళ్ళది చూసినట్లయితే టోటల్ స్కామ్ కాస్ట్ 2,800 కోట్లు అండి. సో అది దాంట్లో చాలా అరెస్టులు జరిగినాయి, ఇంక్లూడింగ్ సీఎం. ఇక్కడ 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా జరిగిపోయింది. ఇక్కడ రెండండి, వీ హ్యావ్ టు మోర్ కన్సర్న్ అబౌట్ ది పబ్లిక్. అది ఇవాళ డబ్బులు తిన్నారు, స్కామ్ జరిగింది, 100 కోట్లు జరిగిందా 1000 కోట్లు జరిగిందా అనేది వేరైతే, అసలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడటానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? దానికి సంబంధించి చాలా, ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో మీకు కొంతమంది మన బాగా స్నేహితులే, అడ్వకేట్స్ కొంతమంది ఇక్కడ కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు ఇది తాగటానికి ఇష్టపడక వీళ్ళు తెలంగాణ వరకు బోర్డర్ వచ్చి చేసి దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనికోసం బాగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇది వాళ్ళకి ఇదిలాక రుచించక తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళి చాలా రిస్క్ చేసి అట్లాగా చాలా మంది ఉన్నారు. అట్లాగా దీనికి ఎవరు బాధ్యులు? విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి, విలువైనటువంటి మనుషులు హాస్పిటల్ పాలయ్యారు. దానికి ఏంటి శిక్ష? దీనికంటే ఏదో రికవరీయో లేకపోతే ఇంకేదో చేస్తారు. దానికేంటి అసలు? అందువల్ల ఇవాళ వాళ్ళ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బట్ భానుప్రకాష్ రెడ్డి గారు అంటే నాకు కూడా చాలా అభిమానం, పెద్ద మనిషి అయినా. కానీ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా ఫీబుల్గా ఉంది. అసలు ఏదో చేస్తుంది, లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటారే మామూలుగా. అవును, అట్లా కాకుండా మీ రాష్ట్ర అధ్యక్షురాలు వారు ఇప్పుడు లోక్సభ సభ్యులుగా ఉన్నారు, అధికారం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు. సో ఇటువంటి అంశాల మీద మీరు ఎప్పుడైతే చేస్తారో, లేకపోతే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ పోద్దండి. ఇదేదో పొలిటికల్ కోసం, అంటే గెయిన్స్ కోసం మీరేదో ఆరోపణలు గాల్లో బాణాలు వేశారు అనేటువంటి ఒక ఇది కూడా వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు. అందువల్ల దీన్ని సాధ్యమైనంత వరకు త్వరగా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా ఏ విధంగా ఈ స్కామ్ జరిగింది, అదేవిధంగా ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడారు వీళ్ళందరూ అనేది అన్నీ డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పటికే 9 నెలలు అయిపోయింది, 9 నెలల్లో ఎటువంటి చర్యలు లేకపోవడం మళ్ళీ ఇవాళ ఆశ్చర్యంగా ఉంది. అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏముందండి? అవును, ఆరోపణలు చేయటం అనేది దానికి ఆయన మాట్లాడకూడదు, ఆయనకి నైతిక హక్కు లేదు, ఇవన్నీ కాదు. అవి మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. కానీ డిఫెండ్ చేసుకోకుండా మేము తప్పు చేసామని అంటారు కదా. కాబట్టి మీరు ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ప్రజలకి మీరు జవాబుదారీ, అకౌంటబుల్, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు విషయంలో బీజేపీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. బీజేపీ మీద నిజంగానే బీజేపీ మీదనే చాలా ఎక్కువ ఉంటుంది. పైగా పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది, జవహర్ గారు పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది మన ఉద్దేశం కాదు. కానీ అంతా తెలిసిన వ్యవహారమే కదా. అంతా తెలిసిన వ్యవహారం అంటే నా అనుమానం సీఎం రమేష్ గారు కూడా ఇంత పెద్ద